హాయ్ ఫ్రెండ్స్, కాజల్, శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రలు పోషించిన ది ఇండియా స్టోరీ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమాలో మురళీ శర్మ కూడా మరో ప్రధాన పాత్ర పోషించారు. పాటిల్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్. అతని కూతురు క్యాన్సర్తో చనిపోవడంతో ఆమె బ్లడ్ రిపోర్ట్స్ అన్ని పరిశీలించి దానికి కారణం రైతులని అతను తెలుసుకొని రైతులకు సపోర్ట్ చేస్తున్న గవర్నమెంట్ సిస్టమ్ మీద కేసు వేస్తాడు. ఆ కేసు వేయడానికి సాయం చేసిన లాయర్ ఎవరో కాదు, అతని భార్యే. వీళ్ళిద్దరూ కలిసి రైతులు, గవర్నమెంట్ ప్రజలకి క్యాన్సర్ని ఎలా పంచిపెడుతుంది అన్నది నిరూపిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా. ఎలా నిరూపించారు అన్నది కూడా ఈ సినిమాలో చూపిస్తారు. దానికోసం గ్రీన్ రివల్యూషన్ అనే దాన్ని చాలా చక్కగా చూపిస్తాడు దర్శకుడు. యుద్ధాలతో, కరువుతో బాధపడుతున్న భారతదేశంలో ఆహార ధాన్యాలు ఎక్కువగా పండించడం కోసం కనిపెట్టిన గ్రీన్ రివల్యూషన్ ఎలాంటి పద్ధతుల ద్వారా డబల్ పంటలు పండించింది, అవి తిన్న ప్రజలు ఎలాంటి జబ్బులు పాలవుతున్నారు, అసలు అప్పటి కాలం నాటి పద్ధతులే ఇప్పుడు ఎందుకు పాటిస్తున్నారు అన్నదానికి చక్కటి వివరణ ఇచ్చారు. అయితే సినిమా చాలా బోర్గా సాగుతుంది, చాలా స్లోగా సాగుతుంది. సినిమాలో ఎక్కడ డ్రామా ఉండదు. సినిమా కథ అంతా ఓ పద్ధతిలో చెప్పకుండా అక్కడక్కడ ఫ్లాష్ బ్యాక్, మధ్యలో కోర్టు సీన్లు, వాటితో బోర్ కొట్టిస్తాడు దర్శకుడు. ఇక్కడే స్క్రీన్ ప్లే దగ్గరే సినిమా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. కాజల్ యాక్టింగ్ కూడా చాలా పేలవంగా ఉంటుంది. అంటే ఒక హై ఎమోషన్ ఉండదు, ఒక మనసును పిండేసే ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు. అక్కడ చాలా పేల్గా యాక్ట్ చేసింది. ఫేస్లో అంతగా ఎక్స్ప్రెషన్స్ లేవు. మురళీ శర్మ ఓకే, రొటీన్గా అనిపిస్తాడు. శ్రేయస్ తల్పడే అతని పాత్ర కొంచెం పర్వాలేదు, కానీ అది సైలెంట్గా ఉండే పాత్ర. అంతగా పెద్దగా సినిమాకి ఏం ఉపయోగం లేదు అతని వల్ల. సినిమా మొత్తంలో కోర్టులో జడ్జిలుగా యాక్ట్ చేసిన వాళ్ళిద్దరు మాత్రం బాగా యాక్ట్ చేశారు. డాక్టర్లతోని, సైంటిస్టులతోని వివరణ ఇప్పిస్తారు. అవన్నీ ఎలా ఉంటాయంటే డాక్యుమెంటరీ ఫీలింగ్ని తీసుకొస్తాయి. అంతే తప్ప ఇది ఒక సినిమా చూసినట్టు, ఒక మంచి డ్రామా చూసినట్టు మనసుకు హత్తుకునే సన్నివేశాలు ఏం కనపడవు. పాపతో ఉండే సీన్లన్నీ చాలా సెంటిమెంట్గా అద్భుతంగా తీయొచ్చు, కానీ దర్శకుడు తీయలేకపోయాడు. ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే సరైన స్పందన లేకో ఎందుకో మరి తెలుగులో రిలీజ్ చేయలేదు. హిందీలో చూశాను. ఈ సినిమా అంత గొప్పగా తీయలేకపోయారు. సరైన టేకింగ్ లేదు, ఫోటోగ్రఫీ అంత గొప్పగా లేదు, బడ్జెట్ కూడా చాలా తక్కువ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత బాగోలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?